నిత్యం కరువుతో సతమతమవుతున్న అనంతపురం రైతులకు కరెంటు కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ ఏడాది ఆలస్యంగానైనా కురిసిన భారీ వర్షాలకు బావుల్లో నీటి మట్టం పెరిగినప్పటికీ కరెంటు కోతలతో వాటిని పంటలకు అందించని దుస్థితి నెలకొంది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కరెంటు కోతలతో ఇప్పటికే చాలా ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతింది. భారీ పెట్టుబడులు పెట్టి సాగు చేసిన పంటలను కాపాడుకోలేక రైతులు కంటతడి పెడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 568 వ్యవసాయ ఫీడర్లుండగా వాటిలో 1,00,000కు పైగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లున్నాయి. వీటికి 2 విడతలుగా విద్యుత్ సరఫరా అందించాల్సి ఉన్నా పూర్తి స్థాయిలో అందడం లేదు. కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియదు సార్. మాకు ఈ కరెంట్ ఈ ఫైర్ అంతా ఈ పక్కగా ఎండిపోయింది. మేము రెయిన్బోలు కాసుకున్నా కరెంట్ మాకు అందుబాటులో లేదు. వాళ్ళు ఎప్పుడు ఇచ్చేది తెలియదు. ఇచ్చిన ఒక 10 నిమిషాలు ఇస్తారు, 3/4 గంట సేపు ఆఫ్ చేస్తారు. చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఏదైనా పెట్టుబడులు తెచ్చి ఏదైనా అప్పులు తెచ్చుకునే వాళ్ళతో కూడా ఏం చేయాలనే పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజులుగా జిల్లాలో కరెంటు సరఫరా అస్తవ్యస్తంగా తయారైంది. కేవలం 2-3 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవుతోంది. దీంతో చేతికొచ్చిన పంట నీరందక పూర్తిగా నష్టపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, కరెంటు కష్టాలు తోడవడంతో అప్పుల భారం మరింత పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3-4 వారాలు అవుతుంది. ఓల్డేజ్ అయితే చాలా అద్మానంగా ఉంది. కరెంట్ సరిగ్గా ఇడడం లేదు. 3 ఇంచులు వచ్చే నీళ్ళు కూడా లాస్ట్ ఓల్డేజ్ లేక 1 ఇంచు 1/2 ఇంచుతో సహా వస్తున్నాయి. మా పరిస్థితి ఎవరికి చెప్పినా కూడా వినిపించుకోవడం లేదు. నీళ్ళు లేక ఓల్టేజ్ లేక వచ్చే 3 ఇంచులు కూడా నీళ్లు కూడా ఓల్టేజ్ లేక 1 ఇంచు వస్తున్నాయి. పెట్టుకున్న పంటలు కూడా ఎండిపోతున్నాయి. జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాల్లో వరి, వేరుశెనగ, టమాటా, పండ్ల తోటలను రైతులు సాగు చేశారు. విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో కూరగాయ తోటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. ఆరుగాలం శ్రమించి పంట సాగు చేసిన రైతులకు విద్యుత్ కోతలు ఆత్మహత్యలే మిగులుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరాను అందించాలని కోరుతున్నారు.